కానీ నాకు ఒకటి మీరు ఇప్పుడు సాయిబాబా అంటే గుర్తుకొచ్చింది సార్. సాయిబాబా గారు షిరిడి సాయిబాబా గారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత 3 days తర్వాత లేచి వచ్చారు, అది బాగానే ఉంది. కానీ అంతకంటే ముందే కాలజ్ఞానం రాసిన మన బ్రహ్మం గారు మహాముని ఋషి సిద్ధప్ప వస్తే లేచి ఆయనకు కావాల్సిన వరాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ వస్తాడు. సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ కొడుక్కి అది కాతరా బాబు అని మళ్ళీ హితబోధ చేసి వెళ్తాడు. అలాంటిది బయటకి ప్రోపగాండా, ఈయనకి ప్రోపగాండా చేసేటువంటి వాళ్ళు పవర్ఫుల్ మీడియా ఉండింది, ఆయనకి పాపం లేకపోయింది, ఆయనకు అవసరం కూడా లేకపోయింది. ఆయన దాన్ని ప్రమోట్ చేసుకోలేదు, ఆయనకు అవసరం లేదు. తర్వాత దాన్ని ఉపయోగించుకునేటువంటి టాక్టిక్స్ కానీ అవసరం కానీ ఆ క్లాన్కి కానీ మన హిందువులకు కానీ ఆ రోజుల్లో అవసరం కాలేదు. అలాగే నోస్ట్రడామస్ అనేవాడు మన బ్రహ్మంగారికి దగ్గరగా పోలుస్తారు వెస్ట్రన్ వరల్డ్లో. కాలజ్ఞానం చెప్పాడు వాడు కూడా ఒకడు, నోస్ట్రడామస్ అనేవాడు. ఇలా ఇలా జరుగుతుంది, కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు. అలాగే ఈయన ఒక సిద్ధయోగి, బ్రహ్మంగారు అన్నింటిలో యోగం చేశాడు, సిద్ధులు కొన్ని పొందారు ఆయనకి అలా సిద్ధులు చేసినప్పుడు సిద్ధుల్లో తెలుస్తుంది మనకు. వాళ్ళకని దూర శ్రవణం దగ్గర శ్రవణం అన్నీ జరుగుతాయి వాళ్ళకి. సిద్ధులు అంటారు వాటిని, అష్టసిద్ధులు అన్నీ ఉంటాయి మనకు, అవన్నీ వస్తాయన్నమాట ఒకనప్పుడు. వాటికి పడిపోకుండా మోక్షం కోరేవాడు అవన్నీ దాటి ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్తారు. మనలో ఉన్న సాధువుల గొప్పతనం, వాటిని దాన్ని జాగ్రత్తగా ఎన్కాష్ చేసుకొని పాపులర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తక్కువడేం కదా, ఆయన కూడా ఒక సిద్ధుడు, ఒక యోగులు చేశాడు, ఒక యోగం. ఆయన కూడా కొన్ని ఈ మహిమలు అవి చూపించారు. అలాగే ఈయన మన సంగతి మనకు తెలియదు పూర్తిగా. ఇవన్నీ కూడా ప్రోపగండా. ఒక సంస్థానం అనేటువంటి వాళ్ళు ఒక ఐకాన్ని ఉపయోగించుకొని, ఒక ఐడల్ని, ఒక వ్యక్తిని, ఆయన జీవితం సింపుల్గా బతికాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాని చుట్టూ అదే చర్చి కూడా అదే చేసింది, వీళ్ళు అదే చేశారు. అలాగే వీళ్ళు అది నేను మళ్ళీ మొదటి చెప్పిన దానికి వస్తుంది. ఇది ఆధిపత్యం, డబ్బు సంపాదించి నీకంటే నేను గొప్ప వాడిని అవ్వాలి. ఇవాళ ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఇవాళ 2nd largest గ్రాస్ ఎర్నర్ షిరిడి యాజ్ ఎ టెంపుల్, ఆర్ 3rd మేబీ తిరుపతి తర్వాత. సో అది వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఎజెండా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనవసరం. ఎవడు ఇష్టం వాడిది అనేటువంటిది ఒకటి ఉంది, కాదు ఎవడు ఇష్టం వాడిది అనేది లేదు ఎక్కడ సనాతన ధర్మంలో. ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కుదరదు. అరే ట్రాఫిక్ సిగ్నల్ చేస్తేనే ఒప్పుకోరు, లోపల వేస్తారు లేదా ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఫోటోలు కూడా వచ్చేస్తే ఇంటికి వస్తుంది. నువ్వు ఎవడి ఇష్టం అంటే అని నా ఇష్టం అని పుస్తకం రాసేటోడు ఎవడి ఇష్టం పడితే వాడని మాట్లాడడానికి కుదరదు. అట్లా ఆ సనాతన ధర్మంలో హిందూ మతంలో ఎవరి ఇష్టం పడ్డండి అంత ఫ్రీడమ్ ఇచ్చారండి అని మాడుతుంటారు. లేదు, దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, దానికి ఒక పద్ధతి, పాడు వ్యవహారం ఉంది. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది కాన్సిక్వెన్సు, పాప భీతి, పుణ్యప్రీతి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. క్లియర్గా పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది, దానికి భయపడతాడు. స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అట్లీస్ట్ కొంతమంది ఈవెన్ మన కంపెనీలో కూడా అసలు మనిషి ఎందుకు ఉద్యోగం కానీ ఏమైనా చేస్తాడని నేను చెప్తుండేవాడిని ట్రైనింగ్ ప్రోగ్రాంలో. వై డూ పీపుల్ పెర్ఫామ్ అసలు ఇన్ ఎనీ ఆర్గనైజేషన్? అసలు వై డూ పీపుల్ డూ ఎనీథింగ్? బికాస్ ఆఫ్ 2 things. One is in anticipation of recognition or reward, or for the fear of consequence and punishment. అంటే బేసికలీ పాప భీతి, పుణ్యప్రీతి. ఇది చేస్తే అరే ప్రమోషన్ వస్తుంది, బై జీతం పెరుగుతుంది అని కష్టపడి పనిచేస్తాడు. ఇది చేయకపోతే ఉద్యోగం పోతుంది అనే భయంతో పనిచేస్తాడు. ఈ 2 లేకుండా ఎవ్వడు ఉద్యోగం చేయడు సరిగ్గా. ఇది హెచ్ఆర్గా నేను నేర్చుకున్నది, అందరికీ చెప్పేది యాజ్ ఎ లీడర్, హెచ్ఆర్ లీడర్. ఇక్కడికి రిలిజియన్కి ఆపాదిస్తే కూడా అదే జరిగేది. అందుకే మన వాళ్ళు ఇవి డూస్ అండ్ డోంట్స్, నరకం కాన్సెప్టు, అకుంభిపాకాలు, క్రిమి సంహారాలు ఇవన్నీ పెట్టారు. అట్లీస్ట్ అవన్నీ చూసి భయంతోనే చేస్తాడేమో అని. లేదురా పుణ్యంతో ఇవన్నీ చేసుకుంటూ పోతే నీకు ఇవన్నీ వస్తాయి. అక్కడ వాళ్ళకు కూడా అంతే. నువ్వు జన్నతికి పోతే బహత్తర్ హూరియా హోతే ఏ హై కరికే వాళ్ళకు కూడా ఒకటి ఉంది. అయినా కూడా దేర్ ఆర్ 72 ఫిర్కీస్, అంటే తేడాలు వాళ్ళలో సెక్టులు ఉన్నాయి. చర్చిలో కూడా అంటే ఒక చర్చోడు ఇంకో చర్చోడికి పోడు, కొడతాడు, తిడతాడు. ఇక్కడ మన వాళ్ళేమో ఇంకా అస్పృశ్యత అది ఇది అని చెప్పి అంటున్నారు. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ చెప్పడానికి ఒక ప్రోపగండా జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ మార్చి మన ఒరిజినల్, మన యొక్క ధర్మం ఏంటి, దేశం ఏంటి, ఈ రెండిటి పట్ల, దేశము ధర్మము, ఈ రెండిటి పట్ల జనాల్లో అవగాహన కలిగించి యూత్లో వాళ్ళుగా, అంటే గర్వం అంటే గర్వసే కరో హమ్ హిందూ, గర్వే ఉంది ముందు. అసలు నువ్వు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, తర్వాత ప్రౌడ్. అసలు దెర్ ఇస్ నథింగ్ టు బి ప్రౌడ్ ఆర్ ఎనీథింగ్. ఈ విచక్షణ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అసలు దేశము ధర్మము అన్న దగ్గర విచక్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? విచక్షణ అంటే స్వార్థంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు దీని మూల కారణం? ప్రతి మనిషికి స్వార్థంతో పని చేసిన ప్రతివాడు కూడా తన స్వలాభాపేక్ష గురించి ఎంతకైనా తెగించేటువంటి భాగంలో ఏమైనా చేయటానికి చేస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చి
అన్నీ కూడా కరప్ట్ అయినాయి సిస్టమ్స్. దాంట్లో భాగంగానే రిలీజియస్ సిస్టము, ధర్మము కూడా కరప్ట్ అయింది. కానీ ఆ కరెక్ట్ ప్రాక్టీసెస్ 198 ఉన్నా కూడా అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే. 98 కరప్ట్ ప్రాక్టీస్ ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ ప్రాక్టీస్ అవ్వదు. ఒక్కటి చేసినా కూడా అలాంటి ఒక్కళ్ళు ఇంకా ఈ దేశంలో ఉండబట్టి సనాతన ధర్మం బతుకున్నది. ఏదో మాటలకిను ఇవాళ ఏదో ఎకనామిక్ వీకర్ క్లాస్ అని ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ని మనం తక్కువగా చూసి తిడతాం మనం. అలాంటి వాళ్ళు ఉండి వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు కాబట్టే ధర్మం ఇంకా ఉంది, ఇంకా నిలిచి ఉంటుంది కూడా ముందు. వాళ్ళే అరే గజనీ ఘోరి అనేవాడు ఒకడు దండయాత్ర చేశాడని మనం వింటూ ఉంటాం. ఎన్నిసార్లు చేశాడు గజనీ ఘోరి? జస్ట్ అందాజ 16 సార్లు గజనీ 16 సార్లు ఎందుకు దండెత్తాల్సి వచ్చింది? మనోడు ఆపగలిగాడు కాబట్టి 16 సార్లు రూపం రాకుండా అడ్డుకోవడం. అంటే 15 సార్లు వాడు ఆపగలిగాడు. రాజస్థాన్ బార్డర్ లో ఆపగలిగాడు కాబట్టి ఈ 15 సార్లు ఆపగలిగిన గొప్పతనం లేదు అక్కడ. దండయాత్ర చేసే వాడి గురించి పుస్తకాలు చదువుతావా? మొదటిసారే వాడు మనల్ని గెలిచేసేసి నిజంగా వాడు అంత పెద్ద తోపు అయితే, తురం ఖాన్ అయితే ఆడు గెలిచేసి ఉంటే ఆడు రెండోసారి ఎందుకు రావటం వాడు? కానీ బార్ లగాతారు 15 సార్లు వచ్చిందంటే ఏంది కథ? వాడు వచ్చాడు, తలుపు కొట్టాడు, ఎలా కొట్టారు వాడిని? నాట్ వెల్కమ్, గెట్ అవుట్ అని అనబట్టే కదా ఆడు వెళ్ళాడు. మళ్ళీ చూసి పొగలు వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు, రాత్రి వచ్చాడు, ఇంకొక ఇంట్లో యజమాని లేనప్పుడు వచ్చాడు, అన్నదమ్ములు లేనప్పుడు వచ్చి రకరకాలు ట్రై చేశాడు. దేశమంతా, భారతదేశం కాకుండా ప్రపంచమంతా జయించినోడు ఇండియాకి రావడానికి 15 సార్లు దండయాత్ర చేయాలి. 16 సార్లు లోపల రావాలా? దాన్ని బట్టే తెలుస్తోంది. కానీ అది మన వాళ్ళు దాచేసి ఇది చేయడం, ఇది కూడా ప్రాపగాండాలో భాగము. వాళ్ళ యొక్క ఇది ఉన్నది, దాంట్లో స్వలాభం ఉన్నది, అంత చివరికి స్వార్థానికి వస్తుంది అన్నీ కూడా. ఆ స్వార్థం కొంచెం తగ్గించుకోవాలంటే పరమార్థం తెలిసి ఉండాలి. పరమార్థానికంటే పరమార్థం అంటే పరమాత్ముడికి సంబంధించింది కాదు, ది ఇన్నర్ డీపర్ పరమ అర్థం. ప్రతి దాంట్లోనూ మనకు ఆ పరమ అర్థం ఉంది, విశేష మీనింగు కనుక, డీపర్ మీనింగ్ కనుక మనం వెతకగలిగితే, దానికి ముందు అసలు నీకు బేసిక్ మీనింగ్ తెలియాలి కదా బాయ్. ముందు అసలు పెరిఫరల్ మీనింగే తెలియదు నీకు, అసలు ఏది అర్థమే కావట్లేదు. తర్వాత దానికి పరమార్థం ఎట్లా తెలుసుకుంటావు? అదే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అని మనం రకరకాల ఇదంతా జార్గను, టెర్మినాలజీ, సెమాంటిక్స్. అందు గురించి మినిమం బేసిక్స్ తెలుసుకుంటే కానీ, మూలంలోకి వెళ్తే కానీ, మూలం అంటేనే నేచర్, ప్రాథమికమే నేచర్. వాట్ ఈజ్ న్యాచురల్ టు ఇండియా, దట్ ఈజ్ భారత్. వాట్ ఈజ్ న్యాచురల్లీ భారతీయత, వాట్ ఈజ్ సనాతన భారతీయత, లేదా హిందూ. వాళ్ళు సరే పలుకో లేదా సింధు నాగరికత కింద ఉన్నటువంటిది హిందూ అని, సాహి ఆయిత్య అని ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ బోల్డెన్ వచ్చినాయి. లేదు వేదాల్లో కూడా కొన్ని సంస్కృతంలో హైందవం అనే మాటకి ఇంకో వేరే అర్థం ఉంది. ఆ హింస అనేది దాన్ని దునిమేటువంటి వాడు కాబట్టి హిందూ అనేటువంటి కొన్ని ఇవన్నీ ఉన్నాయి. వాటి కాంట్రవర్సీలోకి మనం వెళ్ళకపోయినప్పటికీ ముందు మోస్ట్ ఇంపార్టెంట్ భారతీయత, ఇండియన్నెస్, ఇండియన్ నాలెడ్జ్ తెలుసుకున్నవాడు. ఎవరన్నా ఏమైతే నీకు డ్రైవింగ్ వచ్చా? నేను డ్రైవర్ని సార్, డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవరు. నేను టీచర్ని సార్, టీచింగ్ వచ్చు, టీచరు. వాడు ఇంకో ఏదో పని చేస్తున్నాడు కాబట్టి వానికి ఒక పెహచాన్ ఉంది. నువ్వు హిందూ అంటే ఏం పెహచాన్ ఉంది? ఏం చెప్తావు? బొట్టు పెట్టగానే హిందూ అవుతాడా? లేదు, పెద్దోడు పెట్టుకుంటాను. దీనికి అర్థం ఏంటి? కాబట్టి ఒక బొట్టుతోనే హిందూ కాదు. అందుకే ఆయన ఏం చెప్పారు? గుణ కర్మ విభాగశగా. ఒక పక్కన ఏం చెప్తున్నాం? జన్మనా జాయితే శూద్ర అని చెప్పి ఒకటి చెప్పి అందరూ శూద్రులే భయ పుట్టినప్పుడు. కర్మనులు గుణకర్మల వల్ల అందరూ దానికి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఈ లాజిక్ చెప్తున్నారు, అందరూ గర్వంగా చెప్తున్నారు, సూపర్. ఓన్లీ బ్రాహ్మణులు డౌన్ చేయడానికో, వాళ్ళు బ్రాహ్మణులు ఏమో మేము తాపని చెప్పి వాళ్ళని డౌన్ చేయడానికో, లేకపోతే వీళ్ళు మేము తక్కువేం కాదని చెప్పుకోవటానికో ఈ లాజిక్ తీసుకొస్తున్నావు కదా. ఇదే లాజిక్ నేను దేశానికి అప్లై చేస్తా. ఎవడు ఇండియను, భారతీయులు, భారతదేశంలో పుట్టినోడు భారతీయులు అవుతాడా? మరి ఇదే లాజిక్ కదా. బ్రాహ్మణ కులంలో పుట్టినోడు కేవలంగా బ్రాహ్మణ కులంలో పుట్టినోడు బ్రాహ్మడు కానట్టు, అదే కమ్మ కులంలో పుట్టినోడు కమ్మ కాదు, రెడ్డి కులంలో పుట్టినోడు రెడ్డి, జస్ట్ పుట్టకతో వాడు కాకూడదు కదా అని అంటున్నావు కదా లాజిక్. మరి ఒకప్పుడు ఇండియాలో పుట్టినోడు కేవలంగా పుట్టకతో ఇండియా అయిపోతావా? మరి భారతీయుడు కావటానికి నీకు భారతీయత ఏం తెలుసు? భారతీయుడిగా ఉండడానికి భారతదేశం గురించి ఏం తెలుసు? నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు? ఆర్ యు ఏ ప్రాక్టీసింగ్ ఇండియన్, ఆర్ యు ఏ ప్రాక్టీసింగ్ హిందూ? అంటే ప్రాక్టీసు. నీకు ఆ క్వాలిటీస్ ఏమన్నాయి? గుణ కర్మ అన్నాడు కదా. గుణ అంటే క్వాలిటీసు, కర్మ అంటే నీ యాక్షన్స్, బిహేవియర్. సో వాట్ క్వాలిటీస్ డూ యూ హ్యావ్ టు బీ అన్ ఇండియన్ ఆర్ ఏ హిందూ? ఆ క్వాలిటీస్ క్రియేట్ చేయాలంటే యాక్షన్స్ క్రియేట్ చేయాలి. గుణ కర్మ
పోనీ అదే లాజిక్ ఫాలో అవుదాం. మరి అక్కడ అప్లై చేసిన లాజిక్ ఇక్కడ అప్లై చేయాలిగా. అక్కడేమో కన్వీనియంట్గా వాడతావా? ఎవరో తొక్కేశాడు నిన్ను, నేనని నువ్వు అనుకునే వరకు నిన్ను ఎవడు తొక్కలేడు. నోబడీ కెన్ హర్ట్ యూ వితౌట్ యువర్ కన్సెంట్. యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్. ఎవడైతే ఎదురు తిరిగి నుంచున్నవాడో తొక్కబడను అనుకున్న వాళ్ళల్లా హీరోయిన్లు, ఆడే నాయకుడు అవుతాడు. ఆ కలిసిగా ఉన్నవాళ్ళు ఆ నాయకుల గుంపు గణం అవుతారు. అదే గణతంత్రం అవుతుంది. అది కావాలని అందరూ అంటున్నారు, ఇప్పుడు అంత ఇంటలెక్చువల్ క్షత్రియులు కావాలి, అందరూ రోడ్ల మీదకి వెళ్ళాలి, వాళ్ళు వస్తే మనం కూడా కత్తి తీసేటువంటి పవర్ ఉండాలి, జయ శ్రీరామ్ అని అలా అరిస్తే ఉపయోగం ఉండదు. యాక్టివిస్ట్ యాక్షన్ కావాలి. నన్ను ఐఎమ్ నాట్ అన్ యాక్టివిస్ట్, ఐఎమ్ అన్ యాక్షన్ మ్యాన్. మనం ఏమి చేయగలం అని ఆలోచించి, ఎంతోమంది అడిగారు, అరే చెప్పి నీ పేరు కూడా శ్రీరాము, అది ఇది చేయాలంటే చేయండి, అందరూ చేయండి, అది కూడా కావాలి. కానీ యాక్షన్ ఏం చేయగలం మనం అని ఆలోచించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పిల్లల్లో ఈ చైతన్యం చేయాలంటే బేసిక్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏ కంటెంట్ 1 పేజీ మించకూడదు, ఏ వీడియో 15 నిమిషాలు మించకూడదు, ఏ పీపీటీ 10 స్లైడ్స్ మించకూడదు. ఇలాగా ఒక మంచి సింపుల్ కోర్సు ఒకటి తయారు చేసినాం. అది మనం ఫ్రీగా అందజేస్తున్నాం ప్రజలకి. బుక్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, వెబ్సైటు పోర్టల్ ద్వారా. ఇవాళ మనకు ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ IKSacademy.in అనేటువంటి ఒక వెబ్సైటు కొన్ని వేల ప్రయాసాలు కోర్చి 1-2 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని ఒక క్రోడీకరించి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ ఒక కోర్సు, GPS ట్రాకర్ అని ఒకటి, అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్ అని చెప్పి ఒక ట్రాకర్ పెట్టిన. దాంట్లో ఏంటంటే 16 ఊరికనే చదివేసుకుని కుర్చీలాగా క్వశ్చన్లు, లేదా ఇప్పుడు మనకు రాముడు భార్య తెలుసు, లక్ష్మణుడు భార్య తెలుసు, భరతుడు శత్రుఘ్నుడి భార్య జరిగితే ఏం చెప్తారు? చెప్పలేరు. దశరథ మహారాజ్ తండ్రి పేరు అడుగుతున్నా ఎవరు చెప్పలేరు. సీతమ్మవారి తల్లి పేరు చెప్పలేరు. దశరథుడు భార్య పేర్లు 3 కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. ఎవరు కొడుకు ఎవరో చెప్పలేరు. ఇలాంటి అయితే ఇవన్నీ ఎందుకు సార్? మాకు వాడి పెళ్ళాం ఎవరైతే మాకేంటి ఇట్లా మాట్లాడేవాని